మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. మా అమ్మమ్మ తగరపు గిన్నెతో చారు పెట్టేది. ఆ తర్వాత ఆ తగరం ఏమైపోయిందో మాకు తెలియదు. క్రమంగా మా ఇళ్లలో పెద్ద పెద్ద ఇత్తడి గిన్నెలతో అన్నం అవి వండేవాళ్ళు. ఇవన్నీ కూడా చిన్నతనంలో అమ్మమ్మలు తాతయ్యలు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి కలిగే అనుభవాలే. ఆ అనుభూతులు అనుభవాలు మనం మర్చిపోలేమన్నమాట. కానీ ఇప్పటికీ ఆ పాతకాలం సంపదని పదిలంగా కాపాడుకుంటూ తమ ఇల్లంతా పరచుకునేలా చేసుకునే కొంతమంది ఉన్నారు. కృష్ణమూర్తి గారు ఆకోవకు చెందిన వ్యక్తి. తన ఇంటిని ఒక మ్యూజియంగా మార్చేశారు. ఆయన అడిగి ఆ వస్తువుల కథలు తెలుసుకుందామా? ఒక్కసారి మనం కూడా కాలంలో వెనక్కి వెళ్ళిపోదాం. నమస్తే కృష్ణమూర్తి గారు. నమస్కారం అండి. దాత్రి టీవీకి స్వాగతం. మీరు కూడా మా ఇంటికి, మా హోమ్ మ్యూజియంకి స్వాగతం. చల్లని ఉదయం వేళ ఆకుపచ్చని పరిసరాల్లో మీతో కూర్చుని ఒక టైం ట్రావెల్ చేయాలనుంది మాకు. తీసుకెళ్తారా మమ్మల్ని, మా ప్రేక్షకుల్ని? చాలా సంతోషం, తప్పకుండాను. అయితే మాకు కొంచెం మనం ఇప్పుడు మీ 40 ఏళ్ల కలెక్షన్ కదా మీది. సో మనం ఒక 40 ఏళ్ళ వెనక్కి వెళ్దామా? కొంచెం మీ చిన్నతనంలోకి వెళ్ళి కొంచెం మాకు అప్పటి నుంచి చెప్తారా? మీ బాల్యం ఎలా గడిచింది? అంటే మాకు మీకు వీటికి ఉన్న లింక్ తెలుసుకోవాలనుంది. అదే అవునండి. బాల్యం అంటే మాది మా ఊరు సోమేశ్వరం, పల్లెటూరు. సో ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు మా ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదు. మేమంతా కిరసనాలు బుడ్డి దీపంలో చదువుకుని పైకి వచ్చాం. అది గడప మీద దీపం పెట్టి పుస్తకం అందులో పెట్టుకుని చదువుకున్నాం అనమాట. అది ఎలాగా. తర్వాత మా ఇంట్లో అన్నీ ఆ రోజుల్లో ఇత్తడి సామాను, కంచు సామాను, రాగి సామాను, ఇనుప సామాను, దీంతో వంట చేసేవారు. అని చేత నేను ఐ గ్రోన్ అప్ విత్ ఆల్ దీస్ ట్రెడిషనల్ వెసల్స్, ట్రెడిషనల్ ఐటమ్స్. తర్వాత మా అమ్మగారు వాళ్ళు వెరీ ట్రెడిషనల్ కదా, అని చేత వంట చేసే పద్ధతి, మడి, స్థానము, అంటు ఇవన్నీ బాగా పాటించేవాళ్ళు అనమాట. అని చేత నాకు ఆ మెమరీలు అవన్నీ ఉన్నాయన్నమాట. అని చేత నువ్వు ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్. అది మొదటి నుంచి ఇన్కల్కేట్ అయిపోయింది నాకు మొదటి నుంచి. అని చేత నాకు పర్టికులర్గా ఇత్తడి సామాను, అది చింతపండు పెట్టి తోగినప్పుడు బంగారంలా మెరుస్తూ ఉండేది, చాలా బాగుంటుంది. అది వర్షాకు అలా పెరుస్తుంటే. అండ్ దీస్ మెటల్స్ దే హ్యావ్ దేర్ ఓన్ వైబ్స్. అక్కడ ఉన్నప్పుడు మనకి వైబ్స్ చాలా బాగుంటాయి, చాలా యూ ఫీల్ గుడ్ అన్నమాట. సో ఆయన చేతను మొదటి నుంచి నాకు కొంచెం ఇత్తడి సామాను, ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్ అది ఇష్టం. అంటే మీరు ఏ ఊరు వెళ్తే అక్కడ మళ్ళీ ఇవన్నీ పెట్టుకుని మళ్ళీ పట్టుకెళ్తూ వాటిని మెయింటైన్ చేస్తూ ఇంట్లో పెట్టుకుని. అవును, మీ వైఫ్ కూడా చాలా అమ్మ చాలా మొట్టమొదట 4 గిన్నెలతో మొదలెట్టాము తీసుకెళ్ళింది. ఒక స్టేజ్కి వచ్చేసరికి 40 అయ్యాయి, ఓ స్టేజ్కి వచ్చేసరికి 400 అయ్యాయి, ఇప్పుడు 1000 ఉన్నాయి మన దగ్గర, చిన్న పెద్ద అన్నీ కలిసి. అలాగైంది. నేను ఏదైనా కొత్త సామాన్ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ తీసుకొచ్చావా, చోట్లేదు ఇంట్లో, అది ఇవన్నీ ఎక్కడ పెడతావో, కాళ్ళకి చేతులు అడ్డం పడుతున్నాను మా ఆవిడ కొంచెం కసిరిది. సరే ఇంక చేయలే అని అనమాట. అంటే మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ బాగా తోమి మళ్ళీ నీట్గా పెట్టేసి అలాగే ఒకటి. బట్ షీ ఆల్సో లేటర్ లైక్డ్ ఇట్, బికాజ్ అందరూ రావడము, చూడడము, వాళ్ళు ఆనందంగా చూడడము, అది షీ ఆల్సో లైక్డ్ ఇట్. అందుకనే ఐ కుడ్ విత్ హర్ కోఆపరేషన్ ఓన్లీ వీ కెన్ డూ ఇట్ దిస్ మచ్. అంటే మరి ఈ ఐడియా మీ ఇంటిని మ్యూజియంగా మార్చాలి అనే ఐడియా ఎప్పుడు వచ్చింది మీకు? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అది ఏమైందంటే, మేము అంటే చెప్పాను కదా 5 ఏళ్ల క్రితం మా భార్య పోయారు. ఎలా పోయారు? ఆమెకి క్యాన్సర్ వచ్చిందండి, లంగ్ క్యాన్సర్ వచ్చిపోయారు. డిటెక్ట్ చేయలేకపోయాం. ఇందులో అడ్వాన్స్ స్టేజ్లో, 4th స్టేజ్లో ఉన్నప్పుడు డిటెక్ట్ చేశారు. వీ కుడెంట్ సేవ్ హర్. అదనమాట. మా మదర్ పోయి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయింది. ఈవిడిపోయి 5 ఏళ్ళు ఎంత అయిందనమాట. అంటే మొట్టమొదటి ఏమన్నా అంటే ఆవిడ ఉన్నప్పుడు ఈ కలెక్షన్ అంతా ఎలా ఉంది కదా, ఇంకా తర్వాత మనం పెద్దవాళ్ళు అవుతున్నాం, ఇవన్నీ చూసుకోవడం అనేది కష్టము. అలానే బోత్ ఆఫ్ us we have decided to donate this to one museum. తర్వాత పీస్ఫుల్గా మనం ఉందాము. అదే సంబడి విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది
అలాని ఏం చేసామంటే ఏ మ్యూజియం ఇవ్వాలంటే మన ఆంధ్రాలో మ్యూజియంస్ కల్చరు ఇలాంటి హెరిటేజ్ చాలా తక్కువ. ఏదో ఇళ్ళల్లో ఇక్కడ అసలు పెట్టుకోవడమే కానీ లేదు మామూలు- లేదు ఏదో చాలా తక్కువ. అన్ని చూసాం, అన్ని చోట్లకి వెళ్ళాము. ఇక్కడ దేర్ నో మ్యూజియంస్ మనకి ఆంధ్రాలో. ఏదో గవర్నమెంట్ ఒకటో రెండో ఉన్నాయి, వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ వే. అది అంతేకాని ప్రైవేట్ మ్యూజియంస్ చూసుకుని చేసుకుని వాళ్ళు ఎవరు కనిపించలేదు. సో వి థాట్ కర్ణాటక అండ్ చెన్నై దే హ్యావ్ లాట్ ఆఫ్ మ్యూజియంస్. సరేలే ఎక్కడ ఏదైనా ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకుంటారు, మనం ఒకసారి ఇచ్చేసాక అలానే అదే ఉంటుంది. ఈ రెండు షార్ట్ లిస్ట్ చేసుకుని వచ్చాం అనమాట. వచ్చి ఏదో తీరుబడిగా వెళ్ళి ఒకసారి ఎప్పుడు ఎవరో వాళ్ళకి ఇచ్చేద్దామని. ఈ లోపల అయిందంటే విజిటర్స్ వస్తుంటారు కదా, అప్పటికే విజిటర్స్ రావడం అది అంతా అప్పుడే చూద్దాం. డాక్టర్ అనంత్ అని ఒక ఆయన వచ్చారు అనమాట. ఈజ్ డాక్టరేట్ ఇన్ అర్బన్. ఆయన వచ్చి చూసి అంత బాగుంది ఇలా అని అడిగారు. నెక్స్ట్ వాట్ ఏం చేస్తారు, ఏం చేద్దాం అనుకుంటున్నారని చెప్పాను. ఇలాగా ఐఎమ్ డొనేటింగ్ దిస్ టు సమ్ టెంపుల్, వి ఆల్ సెటప్ అండ్ ఆల్. దెన్ ఈ సెడ్ డోంట్ డూ దాట్. ఈ పెద్ద పెద్ద మ్యూజియంస్ ఏమైందంటే దే లాస్ట్ దే రెలవెన్స్. ఏదొక టికెట్ కొనుక్కుంటారు, అలా వెళ్తారు, బయటకు వచ్చేస్తారు. ఈ మధ్యలో వాళ్ళకి ఏదైనా తెలియాలన్నా చెప్పేవాడు కూడా అక్కడ ఎవరో ఉంటారు. వెతుకున్న చీటీలు కొన్ని ఇవన్నీ ఉంటాయి, ఏదో చదువుకోవడం అంతే. కానీ అదే తెలియదు. యువర్ ఐడియా ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ కల్చర్ బిహైండ్ టు ఎవ్రీబడి. అది ఎలాగా ఇప్పుడు ఇన్ యూరోప్ అండ్ యుఎస్ హోమ్ మ్యూజియంస్ ఆర్ బికమింగ్ పాపులర్. అంటే నిష్ మ్యూజియంస్, దోస్ హ్యావ్ వీ కాల్ ఇట్ కల్చరల్ యాంటిక్స్. అది ఈ కల్చర్ డిపిక్ట్ చేసిన యాంటిక్స్ నిష్ ఐటమ్ అదొకటి. లేకపోతే సంబడి డూ అండ్ సంథింగ్ అండ్ ది ఓల్డ్ ఆటోమొబైల్ కలెక్ట్ చేశారనుకోండి, వాళ్ళది నిష్ మ్యూజియం. అలాగా అవి దే ఆర్ బికమింగ్ పాపులర్. పెయింటింగ్స్ ఉన్నవాళ్ళు అదే అలాగా. అది మీది మంచిది. యూ హ్యావ్ ఎ నైస్ హౌస్, దెన్ యూ హ్యావ్ కల్చరల్ యాంటిక్స్ ఉన్నాయి అని చేతను. వి కీప్ దిస్ యాజ్ ఇట్ ఈస్, కాల్ ఇట్ ఏ హోమ్ మ్యూజియం. పీపుల్ విల్ కమ్ అండ్ సీ. నేను అప్పుడు చెప్పాను, ఇది మన కాలనీలో ఇక్కడ ఎవరు వస్తారంటే లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కడున్నా వస్తారు. అలాగా అయింది ఇది. దిస్ ఇస్ హౌ వీ స్టార్టెడ్ ది హోమ్ మ్యూజియం, ఓపెన్ ఫర్ పబ్లిక్. అది కానీ మరి మీరు ఓపెన్ చేశారు, కానీ మీరు అందరినీ వచ్చిన వాళ్ళు ముట్టుకొని ఇస్తారు. అవును. తర్వాత మీరు ఏం ఫీజు తీసుకోరు, టికెట్ పెట్టలేదు, ఎందుకు? I don't want to make it a commercial thing. Say when you say the culture, but I also tell them. So those after seeing this, if you like, you can contribute something for the maintenance. ఓకే, But whatever that is highly, voluntary. అదే Me శక్తి కొద్ది whatever it is there. So some people they contribute, some people they may not. So that is good enough to keep running it. Tarvata, of course, I have my own savings. I am also putting it there. So initially, ఈ టికెట్ పెట్టి పబ్లిక్ వచ్చి అలాగా, దిస్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఇట్స్ ఓన్లీ నిష్ ఐటమ్. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కల్చర్ అండ్ హెరిటేజ్, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి చెప్తే బాగుంటుంది అలా అని చేతను. ఆల్ ది దేర్ ఇస్ నో ది ఎంట్రీ. అయితే మనము ఒకసారి మీ మ్యూజియంలోకి వెళ్దామా సార్? కదా, తప్పకుండా రండి చూపిస్తారు. ఇది మీరే వేశారా? మా విజిటర్స్ కొంతమంది వచ్చారు, అందులో ఆర్టిస్ట్ అనమాట. సో దే సెడ్ యూఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ది యాంటిక్స్ ఇన్ విచ్ వీ కెన్ హెల్ప్ అన్నమాట. బికాజ్ యువర్ ఆర్టిస్ట్, మేబీ యూ కెన్ డూ సమ్ పెయింటింగ్ అంటే వాళ్ళే పెయింట్ చేసేది వాళ్ళంతా. చాలా బాగుంది, చాలా బాగుంది. వాళ్ళకి 15 రోజులు పెట్టింది యాక్చువల్గా. చాలా అందంగా అసలు కథాకళి ఇది ఇప్పుడు చేసి 6 ఏళ్ళు, ఎన్ని కలర్ కూడా పోలేదు. 6 ఏళ్ళు ఎండకి వామికి వెళ్ళగా. ఇవన్నీ మీరు వాడుకున్నవా సార్? ఇవన్నీ మా ఇంట్లో, మీ ఇంట్లో మా ఇంట్లో. అది మొత్తం కూడా రాతి రోలు, అది రోకల లోపల ఉంది. ఇది కళ్ళు, అది సన్నికల్లు. ఇదే సార్ సన్నికల్లు. చట్నీ చేస్తారు, మసాలాస్, గ్రేవీ కర్రీస్ మసాలాస్ చేసుకుంటారు. ఇది రోకలే సార్? ఇది రోకలి. ఇది
ఇది పచ్చడి బండి అంటారు. ఓ ఇది రోకలి బండ. పచ్చడి చేసుకోవడం. బండకర్ర అని కూడా ఆ, ఆ. భలే డిజైన్ చాలా బాగుంది సార్. అవును. అంటే ఇప్పుడు పచ్చడి రెండో పచ్చడి చేసుకోవాలంటే ఇది ఇలా తీసుకొని మళ్ళీ ఇలా చేసుకోవచ్చు. అబ్బా మళ్ళీ ఎంత ఇక్కడికి మంచి ఒక్కలే ఐడియా కదా. కదా. ఒక్కోసారి మనం ఒకవైపు వెల్లుల్లిపాయలు దంచి ఇంకోవైపు మళ్ళీ మామూలు చేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. అవును. అయితే మీరు ఇత్తడి, రాగి, కంచు, ఇంకా వుడ్, వుడ్ అంటే ఆ రోజుల్లో లైఫ్ స్టైల్ అలా ఉండేది. పెట్రోమాక్స్ లైట్ కూడా అప్పుడు పెట్రోమాక్స్ లైట్ అప్పట్లో వాటి వెలుగుల్లోనే పెళ్లిళ్ళు అవి జరిగేమంటారు కదా. అదే మా మదర్ చెప్తూ ఉంటారు. పెళ్ళిళ్ళకి ఇవే కదా అన్ని. పాము కోళ్ళు పాము కోళ్ళు, పెళ్లిళ్ళు పాము కోళ్ళు అంటారు, వేసుకుంటారు. పాదుకలు అంటారు, పాదుకలు అంటారు. ఇది ఆ రోజుల్లో ఇది హరికేన్ ల్యాంప్, హరికేన్. ఇది షిప్ ల్యాంప్. ఓకే డబ్బాలు స్టోరేజ్. ఇప్పుడైతే అన్ని ప్లాస్టిక్ స్టెయిన్లెస్ స్టీల్ డబ్బాలు, ఆ రోజుల్లో అన్ని కంచు ఇత్తడి డబ్బాలే ఉండేవి ఇది అనమాట. మరచెంపు టైపే అందులో కదా సార్? మరచెంపు కాదు, అది వేరే. ఇవి ఓన్లీ డబ్బాలు. ఇది పెద్ద పెద్ద వాటిల్లో ఇది శుభకార్యాలప్పుడు అన్నారం ఇది ఆ రోజుల్లో అంటే సంతర్పణ పెళ్ళిళ్ళు ఆ టైంలో పాయసం చేసుకునేవారు. ఇందులో పాయసం చేసుకుంటేవారు. సరే, శిల్పాలు కూడా మీరు వాటితో పాటు శిల్పాలు కూడా మీరు శిల్పాలు కొన్ని చేశాను అనమాట, దొరికింది వాటిలో. ఈ పొయ్యి ఏంటి సార్? అది కిరోసిన్ స్టవ్. కిరోసిన్ స్టవ్. అవునవునవును. భలే తమాషా. అంటే మొదట్లో అలా వచ్చేదా? అన్ని రకాలు ఉండే కిరోసిన్ స్టవ్, చాలా రకాలు వచ్చాయి. అవును, ఇత్తడిది కూడా ఉండేది, నాకు అది తెలిసి ఇత్తడి. అదిగో అక్కడ ఉంది పైది ఇత్తడి పైన. దానికి అది ప్రెషర్, అది కొట్టాలి. అది వసి కొడితే మంచి బ్లూ కలర్లో వస్తుంది. ఇది బూర్లు మూకుడు. బూర్లు ఇందులోనే చేయాలన్నమాట. అంటే మామూలుగా కడాయి ఇలా ఉంటుంది మూకుడు, అది బూర్లకి అది పనిచేయదు. బూర్లు లోపలికి పోయి ముద్దైపోతాయి. అంచేత విడివిడిగా బూర్లు ఇలా ఉండాలని వెడల్పుగా ఉంటుంది. ప్రత్యేకించి బూర్లే చేస్తారు. ఇలా ఉంటుంది లేదు, అంటే యాక్చువల్లీ మా ఇంట్లో ఇది దిబ్బ రొట్టె అని వేసేవాళ్ళు. దిబ్బ రొట్టె పడతారు, దానికే పడతారు. అగరత్తులు. సార్ ఇది ఏంటి? ఇది పోపులు. పోపులు అంటే సంతర్పణలో చేసేటప్పుడు పెద్ద పెద్ద పోపులు వేయాలి కదా. ఇఫ్ కుకింగ్ ఫర్ 200 people పెద్ద పోపు వేయాలి. ఇందులో పోపేసి ఇది కంచు, అందుకని ఇంత బరువు ఉంటుంది అనమాట. ఆర్డర్ ఇచ్చి లేదు, యాంటిక్స్ ఇవన్నీ పాతవి. ఒకప్పుడు 60-70 ఏళ్ళ అది అప్పటి నుంచి ప్రింటింగ్స్ అంతా ఉండేవి. అది ఒక లెవెల్కి వచ్చేసాక ఇంకా వాడరు అనమాట. అవన్నీ కలెక్ట్ చేసి ఇలా పెట్టేయించాను. చాలా 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 డీటెయిల్డ్ వర్క్. ఇంత డీటెయిల్డ్ వర్క్. ఇవన్నీ కుందులు, ఇవన్నీ దీపాలు. అవి ఇలాయి బుడ్లు అంటారు. ఆ మూడు ఇలాయి బుడ్డి అంటే కిరోసిన్ ల్యాంప్స్. దానికి చిమ్ని ఉండదు పైన. ఈ 3 కిరోసిన్ ల్యాంప్స్. అవన్నీ హారతి కర్పూరం. ఇది గంట. అది ఇది ఇలా అంటే ఇంకా ఇదేమో శివుడి గుళ్ళో, నంది ఉంది కదా, శివుడి గుళ్ళోది అనమాట. అప్పుడు ఆ రోజుల్లో వేరే వేరే అక్కడ ఇప్పుడు ఆ రోజుల్లో బజార్లో కొనుక్కునేది కాదు, ఆర్డర్ ఇస్తారు ఆర్టిజాన్కి. వాడు అడుగుతాడు దేనికోసం అది విష్ణుది అంటే విష్ణు చక్రం పెడతాడు పైన, లేకపోతే గరుడ, నంది బదులు గరుడ పెడతారు. మంచి పాయింట్ చెప్పారు సార్. గుడికి వెళ్ళినప్పుడు మేము అబ్జర్వ్ చేస్తాం. అదే తీయమంటారా? జాగ్రత్త, అంటే హెవీగా ఉంటుంది. ఇప్పుడు ఇది దీపం, దీపలక్ష్మి అంటారు దీన్ని, దీపం పెట్టుకోవడానికి. అంటే ఆ రోజుల్లో ఏదైనా కొంచెం హయ్యర్లో ఉంటే అది ఆస్పిషియస్ అనమాట. అందుకని అది ఇక్కడ కింద కూర్చున్నప్పుడు కూడా పేటేసి కూర్చునేవారు హైదరాబాద్కి. అందుకని మన దేవుళ్ళు చాలామంది కొండ మీద ఉంటారు. ఎందుకంటే దట్ ఈస్ టు సే దే ఆర్ ఆల్వేస్ హై సైడ్.
వీఆర్ అన్నట్టుగా. ముందు దీపం చాలా పవిత్రం, లక్ష్మిగా చూసేవారు చేత దీపలక్ష్మి పెట్టారు అంటారు. మంచి గొప్ప గొప్ప అకేషన్స్ కి వాటికి పవిత్రమైన ఇట్లా. ఇది కాఫీ, అది అరబ్స్ దే మేక్ కాఫీ ఇన్ దిస్ అండి. అచ్చా, మీరు అక్కడే తెచ్చారు సార్? అవునవును. ఇది వాళ్ళు అంటే నిప్పుల మీద చేసుకుంటారు, మళ్ళీ మంట మీద పెట్టరు, కింద నిప్పులు పెట్టేసి ఆ నిప్పుల మీద ఇది పెడతారు అనమాట. తర్వాత వాళ్ళు వడపోరు, ఫిల్టరింగ్ చేయరు, కాఫీ పొడి వేసి నీళ్లు వేసుకుని మరిగా పైనుంచే తీసేసుకుని తాగేస్తారు. ఏదైనా పాలు అవి కలుపుకోరు, వేసుకుంటే కొంచెం చక్కెర వేసుకుంటారు. అది కాక్టైల్ మిక్చర్. కాక్టైల్ మిక్చర్ ఇది ఎక్కడి నుంచి తెచ్చారు సార్? ఇది ఎక్కడిది, అది పాతదేవికి. ఇదేంటి సార్? అది కుంభహారతి. లోపల అంటే హారతి రకరకాలుగా ఉంటుంది. అంటే నక్షత్ర హారతి, కుంభహారతి, లేక కొన్ని కొన్ని అది సేవ, దేవుడికి సేవ అన్నమాట. రకరకాల హారతులు ఇస్తారు అన్నమాట. అంటే మీరు ఈ వస్తువు కొంటున్నప్పుడు మళ్ళీ దాని గురించి చరిత్ర ఇదంతా కూడా తెలుసుకుంటారు? కొన్నప్పుడు తెలిసినా తెలియపోయినా ఇంటికి వచ్చాక రీసెర్చ్ చేస్తాను. రీసెర్చ్ చేసి ఇది దేనికి వాడతారని. దీంట్లో వచ్చి హారతి కర్పూరం పైన పెడతారు వెలిగించి. ఇది అంటే కుంభం అంటే కుండ, అదే అదే దీంట్లో పెట్టి ఇది ఇది ట్రావెల్లో తీసుకెళ్తారండి. ఇది నమ్కిన్, చిరుతిండి కోసం. ఇది దీంట్లో జంతికలు, పకోడీలు, స్టోరేజ్ ఏ కాలం అంటారు ఇది? ఇదా ఇది 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇది వరకు. అప్పట్లో ఇంకా డబ్బాలు అవి డబ్బాలు. ఇది చపాతీ బాక్స్. 4-5 ప్రయాణం చేశారంటే రోజులంటే ఒకటి ముగ్గురు చేసుకుని 12-15 తీసుకుని వెళ్ళేవారు. మీరు ఎగ్జిబిషన్స్ కి వెళ్ళి కొనేవాళ్ళ సార్ ఇవి? ఎగ్జిబిషన్స్ లో కొన్నారా? ఇవా లేదు, ఎగ్జిబిషన్ లో ఎక్కడ దొరుకుతాయి? ఏ ఎగ్జిబిషన్ లో ఉంటాయి? ఎగ్జిబిషన్ లో దొరకవు. ఇళ్లలో వెళ్ళి వాళ్ళు వాడుకునేవి మీకు అవసరమా కాదా అని కొంచెం బేరవాడి కింద మీద పెట్టి తీసుకున్నాను. అప్పుడే తెలుస్తుంది. లేకపోతే వాళ్ళని అడుగుతాను మీరు దేనికి వాడేవారు అని. వాళ్ళు ఎలా చెప్తారు, మేము ఊరికి వెళ్ళేటప్పుడు చపాతీలు ఇందులో పెట్టుకు వెళ్ళేవాళ్ళం అంటాం. అప్పుడే మనకు తెలుస్తుంది. ఇదేంటో మీరు చెప్పాలి. నేను చూశాను కానీ చూశాను నేను. చూసారా? అంటే మీ వీడియోనే చూసాను. మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు చూసాను. ఇది జ్యువెలరీ బాక్స్ నగల పెట్టి. దీన్ని యాక్చువల్గా దీని పేరు ఏంటంటే వడ్డాణం పెట్టి. వడ్డాణం చుట్టూరా పెట్టుకుంటారు. దీంట్లోనేమో నెక్లెస్, గొలుసులు, అందులో గాజులు, రింగులు. అసలు ఎంత ఐడియానో, ఐడియా భలే ఉంది. అదే ఎక్కడ తీసుకున్నారు సార్? ఎక్కడ దొరికింది మీకు ఇది? ఇది కూడా ఒక చోట తీసుకుని. ఇలాంటివి నేను చూసాను. అవన్నీ టిఫిన్ బాక్స్. మమ్మల్ని ముఖ్యంగా పొలానికి అది వెళ్ళేవాళ్ళు ఇందులో రైస్ పెట్టుకుని తర్వాత కొంచెం ఊరగాయ అది పెట్టుకుని వెళ్తారు అన్నమాట. పెరుగు అది పెట్టుకుని. ఇదేంటి సార్? ఇది వాటర్ బాటిల్ అండి. వాటర్ బాటిల్. దిస్ ఇస్ వాటర్. కింద మట్టి కదా ఇది? ఇది స్టోన్. ఇది జింక్. మెటల్. తర్వాత మంచిది నీళ్ళు. జింక్ మినరల్స్ మనకి ఒంటికి చాలా అవసరం. చేతను నీళ్ళు ఇందులో పెడతారు. రాగి దాంట్లోనే పెట్టుకుంటారు, జింక్ అయినా పెట్టుకుంటారు. రాగి జింక్ రెండు పెడతారు. అది పుట్టు మేకర్ అండి. కేరళ. అన్ని రాష్ట్రాలకి ప్రాతినిధ్యం కల్పించారు సార్. ఇది కూడా దేవుడిదే అనుకుంటా కదా? ఇది మన ధూపం చేసేది. ధూపం వేసి శివుడి గుడికి అన్నమాట. శివుడి దగ్గర ఉంది. అంటే కొంచెం పైకి వెళ్ళి శివలింగాలు కొంచెం బాగా ఎత్తుగా ఉంటాయి కొన్ని చోట. అక్కడ దాకా హారతి ఇవ్వాలంటే కింద ఒక పుల్ల పెట్టి అది ఎలా పైకి పెట్టి అప్పుడు వెళ్ళాలి. అది
బిర్యానీ సర్వత్ అండి. ఓహోహో. అయితే దీంట్లో వండేసిన బిర్యానీ ఇందులో పెట్టి ఉమ్, మూత పెట్టి ఈ కింద నిప్పులు పల్లెల్లో నిప్పులు ఓకే, పెడతారు, ఓకే. అవి వేడిగా ఉంటుంది. సర్వింగ్ వేడిగా ఉంటుంది. పొంగల్ చేసుకుంటారని అందులోను పొంగల్. పొంగల్ అదే మెటల్ ఏంటంటారు ఇది? దీని కంచు కంచు. కంచు చాలా వేడి, చాలా హెవీ ఉంటుంది కదా. అదే హెవీ. ఇవన్నీ అప్పుడు అవన్నీ గెరిట్లే సార్? రకరకాల గరిట్లు. ఇత్తడివి. అది. ఇత్తడి, ఇనుము అన్నీ ఉన్నాయి ఇందులో. మన ఇంట్లో శుభకార్యాలు వాడే పెద్ద పెద్ద ఫంక్షన్లు అప్పుడు తీసుకుని. ఇది పూల సజ్జ. సార్ మర్చిపోయాను, ఈ చీరల గురించి కూడా చెప్పండి. రెగ్యులర్ కర్టెన్స్ అది ఇది బయట కొని ఇలా పెట్టే బదులు అవును. ఒక ఎత్నిక్ లుక్ ఇవ్వాలని చీర పెట్టాను అనమాట. ఇట్లా ఇది ఏంటంటే దేనికి కుట్టించడం ఇది ఏం చేయలేదు, ఊరికే అలా జస్ట్ చీర పనిచేసారు. ఇలా మడత పెట్టి ఇలా పెట్టామంతే. ఇట్ కెన్ ఆల్వేస్ బి రిమూవ్. ఈ మధ్యన ఆడవాళ్ళు ఈ చీరలన్నీ ఎవరికో ఇచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు అవి ఇవి కొంటున్నారు. అవన్నీ అలా ఇవ్వకండి, నాకు ఇవ్వండి, నేను వాడుకుంటాను ఓహో. అలా అని ఇలా తీసుకున్నాను. మారుస్తూ ఉంటారేమో ఇవైతే. మారుస్తాను. ఇది ఏంటి సార్? అందుకనే ఆ కర్టెన్ అక్కడ కూడా అదే అదే చూసాను. చాలా ఏంటబ్బా చీరలు మీకు, అంటే మీరేమైనా గుర్తుగా అట్లా వేసుకున్నారేమో అనుకున్నాను. అదే అదే. ఇదేంటి సార్? అది స్టీమర్ అండి, స్టీమర్. స్టీమ్ కుకింగ్. ఓహో. అంటే మన కుకింగ్ అంతా వాటర్తో జరుగుతుంది కదా, అవును. స్టీమ్ తోటి కుకింగ్. ఇది మన పెళ్ళిళ్ళలోనూ పులిహార చేసేటప్పుడు సంతర్పణ 200 మంది చేయాలంటే అన్నం చేసేసి అది చాప మీద కింద లేదా గుడ్డ పైన వేసేసి అవును. ఇలా పరిచిస్తారు. పరిచేసేటప్పుడు అన్నం ఇలా వేడి వేడిగా ఉంటుంది, చేతితోటి చెప్పడానికి లేదు, ఇలా పెట్టి ఇలా పరిచేస్తారు. పరిచేసి అది పోపు వేసేటప్పుడు కొంచెం చల్లారాక పోపు పైనంతా జల్లేసేసి మళ్ళీ కలుపుతారు కదా, అది ఇది కలుపుతారు. ఇవి రెండు పెట్టి ఇలా ఉందనుకోండి, ఈ రెండు ఇట్లాగా. ఇది 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 సమావర్ అంటే కంట్రీస్ లైక్ ఇరాన్, ఇరాక్, జోర్డాన్, సిరియా, టర్కీ, పార్ట్ ఆఫ్ రష్యా ఇది టీ చేసుకుంటారు ఇందులో. దీన్ని సమావర్ అంటారు. ఇది బగ్దాద్ నుంచి తీసుకొచ్చానండి. ఓకే. అంటే టీ అంటే ఎట్లా ఇందులో పోస్తారు? పొడి ఎక్కడ వేస్తారు? చాలా ఉంది వ్యవస్థ. మీరు ఫస్ట్ వెళ్ళి చూసి తర్వాత వాళ్ళని అడిగి తెచ్చుకుంటారు. అదే అదే ఇది ఇది కొన్నానులేండి, లేదు బగ్దాద్లోను సుమారుగా ఒక మ్యూజియంలో కొన్నాను. అది మ్యూజియంలో అక్కడ వాళ్ళు ఇస్తుంటే. ఇది వాటర్ ట్యాంక్, దీంట్లో నీళ్ళు పోస్తారు. ఇది ఫైర్ ప్లేస్, బొగ్గులు గిన్నె అనమాట. దీంట్లో బొగ్గులు తీసి ఇందులో వేస్తుంటారు. ఇది వాటర్ వేడెక్కుతుంది. వేడెక్కాక దీంట్లో చాయ్ పత్తా, చాయ్ వేసుకుని ఇది మూత పెట్టేసి ఇది దీనిపైన పెడతారు. దీనిపైన పెడితే ఈ వేడికి ఈ చాయ్ బ్రూ అవుతుంది మెల్లిగా. అంటే మనలాగా చాయ్ రెగ్యులర్గా అరబ్ కంట్రీస్ వాటిలోనూ మనలాగా మరిగించరు, అది లైట్గా ఉంటుంది. అందులో వేసి చాయ్ పత్తా ఈ హీట్గా అది వేడెక్కుతుంది చాలు. అదే దీంట్లో ఒక గ్లాస్లో తీసుకుని తాగుతారు. తమిళనాడు, కేరళలో కూడా సుమారుగా కొనుంటున్నారు మీరు ఇడ్లీ పాత్ర. ఇది ఇడ్లీ పాత్ర. సో మీరు ఇంట్లో కూడా అన్ని ఇత్తడివే వాడుకుంటారు? ఇత్తడివే వాడతాను. వంట అంతా కూడా ఇత్తడివే, అన్ని కూడా ఇత్తడి పాత్రలే. అన్ని ఇత్తడి పాత్రలే. ఇత్తడి, ఇనుము, కంచు, రాగి అన్ని మెటల్స్ వాడతారు. అన్ని మెటల్స్, నో ప్లాస్టిక్. మెటల్స్, నో ప్లాస్టిక్. సో ఇవన్నీ పింగాణి సార్, పింగాణి. ఇది దంతమేమో కదా, ఐవరీ. ఇవన్నీ మీరు దేశాల నుంచి విదేశాల నుంచి సేకరించినవా? అన్ని పాతవే ఇవన్నీ. అంటే ఇది మా తాతయ్య గారు వాడారు అండి ఆ గ్లాస్ది. ఆయన యూస్ టు లైక్ బిస్కెట్స్. కాఫీ తాగేటప్పుడు 2-3 బిస్కెట్లు తినేవారు. ఆయన పక్కనే దీంట్లో పెట్టుకుని బిస్కెట్లు పెట్టుకునేవారు. అలాగే అన్నీ కూడా అది చైనాస్. అది ఓపియం డబ్బా అన్నమాట. అది చైనా నుంచి ఓపియం ఇంపోర్ట్ చేసినప్పుడు ఇలాంటి పింగాణి వాటర్లో పెట్టి తీసుకొచ్చేవారు. ఇంకా ఏ బస్సులో పనిచేయదు, అది ఇది రియాక్ట్ అవుతుంది. ఇది రకరకాల దువ్వెనలా సార్? అది రకాలు. ఇది యూరోపన్ అంటారు. యూరోపన్ అంటే
చిన్న చిన్న పేర్లని ఏరు అంటారు. ఓకే. అది మామూలుగా వేటలతోటి రాదు అది. అవి చిన్నవి ఇది పెట్టి ఇది లోపల పెట్టి ఇలా నొక్కి ఇలా లాగుతారు. అట్లా నొక్కి జుట్టులో ఇలా పెట్టి ఇలా నొక్కి ఇలా లాగితే అప్పుడు వస్తాయి కుంకుమ డబ్బా. కుంకుమ డబ్బా. ఇది కూడా కుంకుమ డబ్బా. ఏదో చిన్న చిన్న జ్యువెలరీ పెట్టుకునేవి అయి ఉంటాయి. ఇదేమో అత్తర పెట్టి. బాగుంది. అత్తర్లతో సహా ఉందే మీ దగ్గర? ఎక్కడి నుంచి తెచ్చారు? అత్తర్లు కూడా ఎన్ని రోజులైనా వాడచ్చు అంటారు, నిజమేనా సార్? ఇది అహ్మదాబాద్ లో చోట దొరికితే తీసుకున్నాను అనమాట. ఇవి దీంట్లో చోట గోల్డ్ కలర్ లో డిజైన్ ఉంది కదా, ఇది యాక్చువల్ గోల్డ్, ఇది నాట్ ఎ పెయింట్. అది ఈ బ్లూ అండ్ రెడ్ డిజైన్ చూసారా, అది మీనాకారి వర్క్, రాజస్థాన్లో చేస్తారు మీనాకారి వర్క్. ఇది ఎందుకు అడిగినా పోతుంది. ఇట్స్ నాట్ ఎ పెయింట్. అది దట్ ఈస్ జ్యువెలరీ బాక్స్. ఇప్పుడు బ్యాంగిల్స్ అది అన్నీ పెట్టుకోవచ్చు. ఆ రోజులో చూసారా ప్రతిదానికి పనితనం ఉండేది. ఇది ఇన్లే వర్క్, బ్రాస్ ఇన్లే వర్క్ చేశారు. ఇదేమో ఇది సిజర్సా సార్? అంటే సిజర్స్ కాదు, సిజర్ షేప్లో ఉన్నది. ఇది మన క్యాండిల్స్కి దీపాలకి వాడతారు అన్నమాట. ఇప్పుడు అది క్యాండిల్ మామూలుగా మనం ఉప్పు అని ఊదకూడదు, అది శాస్త్రం. ఎందుకో మరి తెలియదు కానీ ఊదరు. ఓన్లీ బర్త్డేస్కి వాళ్ళు ఏదో వెస్ట్రన్ కల్చర్లో చేస్తారు కానీ మన ఇండియన్ కల్చర్లో దీపం అనేది ఏదైనా సరే ఆర్పకూడదు. అది దీంతో కానీ అసలు అంటే ఎప్పుడే ఆపాల్సి వచ్చినప్పుడు ఇలా పెట్టి నొక్కేస్తే ఆగిపోతుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయి అయితే దీంతో. ఇదేంటి సార్, వినాయకుడు చెయ్యి. అంతేనా? అంతేనా? ఇంకేమైనా సెపరేట్ ఇది ఇలా కాదు చెప్తా. ఇదేమో కాటిక డబ్బాలు. ఇది అసలు మెయిన్ కాటిక డబ్బా. ఇది చూసారా, ఇలా కాటికి తీసుకుంటే వదిలేస్తే దాని ఆటోమేటిక్గా అదే పట్టి మూసుకుపోతుంది. ఇది వెళ్ళి తీసుకుని ఇలా పెట్టుకుంటారు. ఇవి చిక్కు దివ్వెన్నెలు. చిక్కు రాదు, మామూలుగా బయటకి రాదు అది. అవునవును. ఇవన్నీ ముందరి బయటలతో చిక్కు తీసుకుని ఫినిషింగ్. ఇది ఇత్తడిది. దీనికి దాని తర్వాత ఇది సెమీ ప్రెషర్ స్టోన్స్ పెట్టారు. ఇవన్నీ విసనకర్రలు. ఇది బతుకు రాజులు. ఇవన్నీ రాజులు యాక్చువల్గా రాజులు వాడని కలెక్షన్ చేస్తాం. 120 years ఉంటుంది వీటికి. ఆ పైన ఇది లైట్ వెయిట్ లెదర్ హ్యాండిల్. ఇది పైన ఇది చైనా సిల్క్, బ్రిటిష్ లేస్. ఇది వట్టివేళ్ళ కదా. ఇది దిస్ ఇస్ ఫ్రమ్ రాజస్థాన్. వాళ్ళకి ఏదైనా కలర్ఫుల్గా ఉండాలి రాజస్థాన్లో చేసిన సార్. అదేంటి సార్ అక్కడ అట్లా పెట్టారు? తులసి కోట దగ్గర దీపాలు పెట్టుకుంటారు కార్తీక మాసంలో. అందుచేతను ఇవి స్తంభాలు అన్నమాట, 4 స్తంభాలు పెట్టి ఈ స్తంభాల పైన 3 వస్తాయి. మొత్తం కూడా ఒక 60 ఒకేసారి వెలిగించుకుంటారు. ఇవన్నీ రకరకాల పళ్ళేలండి. ఇప్పుడు ఇదైతే దీంట్లో లడ్డూలు చేసుకుంటారు. అది చాలా వెయిట్, ఒక 20 కిలోలు ఉంటుంది వెయిట్. ఇది అది ఇందులో తీబుంది అంతా పైన కుప్ప కింద పెట్టేసి చుట్టూరా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ లడ్డూలు చేసుకుని చిన్న చిన్న పళ్ళెల్లో పెడతారు పెళ్ళిళ్ళకి. అది కాళ్ళు కడుగు పెళ్ళి ఉంటారు. పెళ్ళిళ్ళు కాళ్ళు కడుగుతారు. అది కాళ్ళు కడుగు పెళ్ళి. ఇది పూజ. అది గుళ్ళోకి అయితే వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అగరత్తులు, హారతి కర్పూరం అన్నీ ఇందులో పెట్టుకుని తీసుకెళ్తారు. అలా రకరకాలు పెద్ద గంగాళం. పెద్ద గంగాళం మనుషులు దాక్కోవచ్చేమో పిల్లలు. ఇది
వాటర్ స్టోరేజ్. ఓ అంటే ఇదివరకు మనకైతే ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటాయి కదా, అవును. ఆ రోజుల్లో ఇలాగ వాటర్ ట్యాంక్ అనమాట ఇది. ఒకప్పుడు ఆ జైపూర్ రాజా ఎవరో ఫారెన్ వెళ్తూ ఇలాంటి వాటిల్లో తీసుకెళ్లాడని అక్కడ జైపూర్ మ్యూజియం లో చూసా. ఇంతంత వాటిల్లో ఆయన షిప్పులు తీసుకెళ్లాడట వాటర్ వాళ్ళు చదువుకోవడానికి. అది అంటే ఆ రోజుల్లో వేసంకాలంలో నీళ్ళు అది ఉంటుంది, వేసంకాలంలో బాగా వాటర్ స్టోర్ చేసుకోవాలి.